తేలిక నూనె నుండి బెంజీన్ మిథైల్ బెంజీన్లు లభిస్తాయి. బెంజీన్ మిథైల్ బెంజీన్ రసాయనాలను కృత్రిమ పెట్రోలు, అద్దకపు రంగులు, మందులు, ప్రేలుడు పదార్థాలు, క్రిమి సంహారకాలు మొదలగు వాటిని తయారు చేయుటకు ఉపయోగిస్తారు. కార్బన్, హైడ్రోజన్లు మాత్రమే కలిగిన కర్బన పదార్థాలను హైడ్రోకార్బన్లంటారు. బెంజీన్ ఒక ఏరోమాటిక్ హైడ్రోకార్బన్. హైడ్రోకార్బన్లను స్థూలంగా 2 తరగతులుగా విభజించారు: సంతృప్త హైడ్రోకార్బన్లు, అసంతృప్త హైడ్రోకార్బన్లు. బెంజీన్ ఒక ఏరోమాటిక్ హైడ్రోకార్బన్. ఆల్కేన్లు సంతృప్త హైడ్రోకార్బన్లు. ఆల్కీన్లు, ఆల్కైన్లు అసంతృప్త హైడ్రోకార్బన్లు. సంతృప్త హైడ్రోకార్బన్లను పారాఫిన్లు అని కూడా పిలుస్తారు. 4 సంయోజనీయతల సంతృప్త ఫలితంగా ఏర్పడే హైడ్రోకార్బన్లను సంతృప్త హైడ్రోకార్బన్లు అంటారు. ఆల్కేన్ల నుండి ఒక హైడ్రోజన్ని తొలగిస్తే దాన్ని ఆల్కైల్ సమూహం అంటారు. ఆల్కేన్ల సాధారణ ఫార్ములా CnH2n+2. మీథేన్ను అల్యూమినియం కార్బైడ్ జల విశ్లేషణ ద్వారా తయారు చేయవచ్చును. మీథేన్ను అల్యూమినియం కార్బైడ్ Al4C3 జల విశ్లేషణ ద్వారా తయారు చేయవచ్చు. Al4C3 + 12H2O gives rise to 3 moles of 3CH4 + 4AlOH అంటే మీథేను అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. అల్యూమినియం కార్బైడ్ + వాటర్ gives rise to మీథేన్ + అల్యూమినియం హైడ్రాక్సైడ్. 5 కార్బన్ పరమాణువులు గల ఆల్కేన్లు వాయువులు. ఏంటి ఆల్కేన్లో 1 నుంచి 5 వరకు కార్బన్లు ఉంటే వాయువులు, 6 నుంచి 10 దాకా ఉంటే లిక్విడ్లు ద్రవాలు, 10 కన్నా ఎక్కువ కార్బన్ పరమాణువులు ఉంటే ఘన పదార్థాలు అవుద్ది. అదే ఆల్కీన్స్ కనుకోండి 1 to 3 వస్తుందన్నమాట. తర్వాత 4 to 13 వచ్చి ద్రవాలు, 13 కన్నా ఎక్కువ ఘన పదార్థాలు. అట్లాగే సేమ్ ఆల్కైన్స్ కూడా 1 to 4, 5 to 11, 11 కన్నా ఎక్కువ ఉంటే ఘన పదార్థాలు. మళ్ళీ ఒక్కసారి ఆ లిస్ట్ చెప్పుకుందాము. ప్రస్తుతానికైతే కన్ఫ్యూజ్ లేకుండా జస్ట్ వీటి వరకే. ఆల్కేన్లు 1 నుంచి 5 వరకు ఉన్న కార్బన్లు అయితే గ్యాసెస్ వాయువులు, 6 నుంచి 10 వరకు లిక్విడ్, 10 కన్నా ఎక్కువ ఉంటే ఘన పదార్థాలు అన్నమాట. నెక్స్ట్ ఆల్కేన్ల నుండి ఒక హైడ్రోజన్ను తొలగిస్తే ఆల్కైల్ సమూహం అంటారు. ఆల్కేన్ల సాధారణ ఫార్ములా CnH2n+2. నెక్స్ట్ ఆల్కేన్లను దహనం చేస్తే కార్బన్ డయాక్సైడ్ మరియు H2O ఏర్పడతాయి. ఏదైనా పదార్థాన్ని సంపూర్ణంగా మండిస్తే దాన్ని దహనం అంటారు. మీథేన్ + ఆక్సిజన్ gives rise to కార్బన్ డయాక్సైడ్ H2O 212.8 కిలోకాలరీలు. మిథనాల్, ఇథనాల్ హైడ్రోజన్ల తయారీకి ఆల్కేన్లు ఉపయోగపడును. మిథనాల్, ఇథనాల్ హైడ్రోజన్ల తయారీకి ఆల్కేన్లు ఉపయోగపడును. ఆల్కీన్ల సాధారణ ఫార్ములా CnH2n. ఆల్కీన్లో కనీసం ఒక కార్బన్ కాస్పీను ద్విబంధం కలిగి ఉంటుంది. ఆల్కీన్లనే ఓలిఫిన్లు అనే పేరు కూడా కలదు. ఆల్కీన్లకు ఓలిఫిన్లు అనే పేరు, ఆల్కేన్లకు పారాఫిన్లు అంటారు. క్లోరో ఈథేన్ను ఆల్కహాల్లో కరిగించిన KOH చర్య వల్ల ఈథేన్ను తయారు చేయవచ్చును. ఇథైల్ క్లోరైడ్ + KOH gives rise to ఈథీన్ + KCl + H2O. 3 కార్బన్ పరమాణువుల వరకు గల ఆల్కీన్లు వాయువులు. ఇందాక నేను చెప్పాము 1 to 5 ఆల్కేన్స్ ఉంటే వాయువులు. అదే ఆల్కీన్స్కి వస్తే 1 to 3 3 కార్బన్ పరమాణువుల వరకు వాయువులు. కార్బన్ పరమాణువులు 4 నుంచి 13 వరకు గల ఆల్కీన్లు ద్రవాలు. ఆల్కీన్లు ఎక్కువ దహనశీలత కలవి. 13 కన్నా ఎక్కువ కార్బన్ పరమాణువులు గల ఆల్కీన్లు ఘన పదార్థాలు. అంటే ఆల్కీన్లు అయితే 1 to 3 వాయువులు, 4 to 13 వచ్చి ద్రవాలు, 13 కన్నా ఎక్కువైతే ఘన పదార్థాలు కార్బన్స్. CH2 డబల్ బాండ్ CH2 + H2 gives rise to C2H6. CH2 డబల్ బాండ్ CH2 + క్లోరిన్ gives rise to ClCH2 CH2Cl. ఆల్కీన్ల పొలిమరీకరణం పొంది పొడవైన కార్బన్ గొలుసులు గల పాలిమర్లు అనే పదార్థాలను ఏర్పరచును. ఇథిలిన్ పొలిమరీకరణం చెంది పాలిథిన్ అనే పదార్థాన్ని ఏర్పరచును. NCH2 డబల్ బాండ్ CH2 gives rise to CH2 సింగిల్ బాండ్ CH2 N times.
ఆల్కీన్లు పాలిమర్ల తయారీలో ఉపయోగపడతాయి. ఆల్కీన్లు ఆల్కహాల్ తయారు చేయుటకు ఉపయోగిస్తారు. గాలితో కలిపిన ఇథిలీన్ను మత్తుమందుగా ఉపయోగిస్తారు. ఆల్కైన్ల సాధారణ ఫార్ములా CnH2n-2. ఆల్కైన్ల యొక్క చర్యాశీలత ఆల్కీన్ల కంటే తక్కువ. అసిటిలిన్ను కాల్షియం కార్బైడ్ జల విశ్లేషణ ద్వారా తయారు చేస్తారు. కాల్షియం కార్బైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు అసిటిలిన్ ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్. 3 కార్బన్ పరమాణువుల వరకు గల ఆల్కైన్లు వాయువులు. 4 నుంచి 11 వరకు గల కార్బన్ పరమాణువులు గల ఆల్కైన్లు ద్రవాలు. 11 కంటే ఎక్కువ పరమాణువులు గల కార్బన్లు గల ఆల్కైన్లు ఘన పదార్థాలు. ఇప్పుడు ఒకసారి అనుకుందాం. ఆల్కైన్స్ అయితే 1 to 5 గ్యాసెస్. అదే ఆల్కైన్స్కి అయితే 1 to 3 కార్బన్ పరమాణువులు ఉంటే వాయువులు. ఆల్కైన్లకు 6 to 10 ద్రవాలు. అదే ఆల్కీన్లకు 4 to 13 ద్రవాలు. ఆల్కైన్లకు 4 to 11 ద్రవాలు. ఆల్కైన్స్కి 10 కన్నా ఎక్కువ ఉన్నవన్నీ ఘన పదార్థాలు. ఆల్కీన్స్కి 13 కన్నా ఎక్కువ ఉన్నవన్నీ ఘన పదార్థాలు. ఆల్కైన్స్కి 11 కన్నా ఎక్కువ ఉన్నవన్నీ ఘన పదార్థాలు అవుతాయి అన్నమాట. నెక్స్ట్ కాల్షియం కార్బైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు అసిటిలిన్ ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ ఆల్కైన్లను కూడా హైడ్రోజన్, హాలోజన్ మొదలగు వానితో సంయోగ చర్యల్లో పాల్గొని సంతృప్త పదార్థాలను ఏర్పరుస్తాయి. ఇథైన్ సాధారణ నామము అసిటిలిను. నెక్స్ట్ అసిటిలిన్ ప్లస్ H2 గివ్స్ రైజ్ టు ఈథేన్. అసిటిలిన్ ప్లస్ క్లోరిన్ గివ్స్ రైజ్ టు 1122 టెట్రాక్లోరో ఈథేన్. అసిటిలిన్ను వెల్డింగ్లో ఉపయోగిస్తారు. కాయలను కృత్రిమంగా త్వరగా పండుగా మార్చుటకు అసిటిలిన్ వాయువును వాడతారు. కార్బన్, హైడ్రోజన్తో పాటు పరమాణువులను కూడా కలిగిన కార్బన్ పదార్థాలను విషమ పరమాణు కర్బన పదార్థాలు అంటారు. కార్బన్, హైడ్రోజన్తో పాటు పరమాణువులను కూడా కలిగిన కార్బన్ పదార్థాలను విష పరమాణు కర్బన పదార్థాలు అంటారు. సోడియం లోహపు ముక్కను ఆల్కహాల్తో కలిపినచో అది అత్యంత వేగముతో మండుతూ చర్యను పొంది హైడ్రోజన్ వాయువును వెలువరిస్తుంది. సోడియం లోహపు ముక్కను ఆల్కహాల్తో కలిపినచో అది అత్యంత వేగముతో మండుతూ చర్య పొంది హైడ్రోజన్ వాయువుని వెలువరిస్తుంది. ఆల్డిహైడు అమోనికల్ సిల్వర్ నైట్రేట్తో చర్య పొంది పరీక్ష నాళిక గోడలపై వెండి పూతను ఏర్పరచును. దీన్నే టోలెన్స్ పరీక్ష అంటారు. అమోనికల్ సిల్వర్ నైట్రేట్ను టోలెన్స్ కారకము అంటారు. COOH ప్రమేయ సమూహం పేరు ఆల్కహాలు. ఆల్డిహైడ్ల ప్రమేయ సమూహం పేరు CCHO. కీటేన్ల ప్రమేయ సమూహం పేరు C++O. ఎస్టర్ల ప్రమేయ సమూహం పేరు COOR. అమైన్ల ప్రమేయ సమూహం NH2. కార్బాక్సిలిక్ ఆమ్లాల ప్రమేయ సమూహం COOH. CH4 యొక్క రసాయనిక నామం మీథేన్. ఈథేన్ యొక్క సాంకేతికము C2H6. బ్యూటేన్ C4H10. పెంటేన్ C5H12. హెక్సేన్ C6H14. C2H2 యొక్క రసాయన నామం ఇథైన్ లేక అసిటిలిన్. కర్బన పదార్థాల్లోని OH సమూహాలను సోడియం లోహంతో పరీక్షిస్తారు. ఆల్కహాల్కు ఉదాహరణ మెథైల్ ఆల్కహాల్. CH3COO C2H5. ఎస్టర్కి ఉదాహరణ. ఎమైన్కు ఉదాహరణ CH3NH2. CH3COOH ఆమ్లానికి ఉదాహరణ. కీటోన్కు ఉదాహరణ CH3COCH3. ఈథర్కు ఉదాహరణ CH3OCH3. ఆల్డిహైడ్ CH3CHO. LPG అధిక శాతం బ్యూటేన్ను కలిగి ఉంటుంది. వంటకు ఉపయోగించే గ్యాస్ నందు ప్రొపేన్, ప్రొపీన్, బ్యూటేన్లు ఉంటాయి. వంటకు ఉపయోగించే గ్యాస్ నందు ప్రొపేన్, ప్రొపీన్, బ్యూటేన్లు ఉంటాయి. భారతదేశంలో పెట్రోలియం నిక్షేపాలు అస్సాం, గుజరాత్, ఆంధ్రప్రదేశ్లో కలవు. భారతదేశంలో పెట్రోలియం నిక్షేపాలు అస్సాం, గుజరాత్, ఆంధ్రప్రదేశ్లో కలవు. C4H10 గల నిర్మాణము N-బ్యూటేన్, ఐసోబ్యూటేన్. కర్బన పదార్థాల సంఖ్య 5 మిలియన్ల కంటే ఎక్కువగా ఉన్నవి. పాస్జీన్ యొక్క రసాయనిక సంకేతం COCl2. మిథైల్ ఆల్కహాల్ యొక్క అణుఫార్ములా మిథనాల్. కార్బన్ మోనాక్సైడ్ లిట్మస్ పట్ల తటస్థము. కార్బన్ మోనాక్సైడ్ని ఎక్కువగా పీల్చినచో తల తిప్పుట, స్పృహ కోల్పోవుట, చివరకు మరణం సంభవించును. ఎర్రగా కాల్చిన కార్బన్పై నీటి ఆవిరి పంపడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్ను తయారు చేయవచ్చు. వజ్రం యొక్క వక్రీభవన గుణకం హెచ్చుగా ఉండడం వల్ల కాంతిని పరావర్తనం చెందించడం ద్వారా మెరుస్తుంది. C60 యొక్క రసాయనిక నామం బక్మినిస్టర్ పుల్లరిన్. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేయును.
హెచ్డబ్ల్యూ క్రోటో, ఆర్ఈ స్మాలీలకు నోబెల్ బహుమతి C16ని కనుగొనడం వల్ల వచ్చింది. బక్మిన్స్టర్ పులరిన్ లోపల గుల్లగా ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ నీలి లిట్మస్ను లేత ఎరుపు రంగుకు మార్చును. కార్బన్ డయాక్సైడ్ తటస్థీకరణం వలన ఆల్కలీల కార్బోనేటు, బైకార్బోనేట్లను ఏర్పరచును. దీనికి కారణం వాటి ఆమ్ల స్వభావం కలిగి ఉండడము. కార్బన్ డయాక్సైడ్ తటస్థీకరణం వలన ఆల్కలీలు కార్బోనేట్ను, బైకార్బోనేట్లను ఏర్పరచును. దీనికి కారణం వాటికి ఆమ్ల స్వభావం కలిగి ఉండడం. కార్బన్ డయాక్సైడ్ని సున్నపు నీటిలోకి పంపించో పాల వంటి తెల్లని అవక్షేపం ఏర్పడిన ఈ అవక్షేపమే కాల్షియం కార్బోనేట్. భారతదేశంలో గల బొగ్గు నిక్షేపాలు గల ప్రాంతాలు రాణిగంజ్, ఝరియా, బొకారో, కొత్తగూడెం, రామగుండం. భారతదేశంలో బొగ్గు నిక్షేపాలు గల ప్రాంతాలు రాణిగంజ్, ఝరియా, బొకారో, కొత్తగూడెం, రామగుండం. ఏరోమాటిక్ హైడ్రోకార్బన్లు ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్లతో విభేదిస్తాయి. బెంజీన్ యొక్క సాంకేతికము C6H6. హెక్సేన్ సమూహం యొక్క సాంకేతికము C6H13. ప్రొపైల్ బ్యూటైల్ C4H7. LPG అనగా ద్రవీకరించిన పెట్రోలియం వాయువు. ఆల్కేన్లు సూర్యకాంతి సమక్షంలో హైడ్రోజన్ పరమాణువులు క్లోరిన్ పరమాణువులచే ప్రతిక్షేపణ చెందిస్తాయి.